శ్రీమాత్రే నమః. ప్రశాంతమైన వాతావరణంలో నందిని నది మధ్యలో కనిపిస్తూ దుర్గా పరమేశ్వరి ఆలయ విశేషాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ మహిమాన్వితమైన క్షేత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో కటీలు అనే ప్రాంతంలో ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నది మధ్యలో శివలింగం ఆకారంలో స్వయంభూగా కొలువుదీరింది ఈ తల్లి కొబ్బరి నీటి అభిషేకాన్ని ఇష్టపడుతుంది. భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న ఈ అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కరువు సంభవించడంతో జాబాలి అనే మహర్షి లోక కళ్యాణార్థం యాగం చేయాలనుకున్నాడట. అందుకోసం దేవేంద్రుడి వద్దకు వెళ్ళి కామధేనువును తనకు కావాలని అడిగాడు. అయితే కామధేనువు లేకపోవడంతో ఆ గోవు సంతానమైనటువంటి నందినిని పంపించేందుకు సిద్ధమయ్యాడు దేవేంద్రుడు. నందినికి మాత్రం భూలోకానికి వెళ్ళడం ఇష్టం లేక తిరస్కరించడంతో ఆగ్రహించినటువంటి జాబాలి భూమి మీద నది రూపంలో ప్రవహించమంటూ శపించాడట. దాంతో తన తప్పును తెలుసుకున్నటువంటి ఆ గోవు పార్వతీదేవి వద్దకు వెళ్ళి శాప విమోచనాన్ని కలిగించమని వేడుకున్నదట. అప్పుడు పార్వతీదేవి మహర్షుల శాపానికి పరిహారం ఉండదంటూనే నదిలా ప్రవహించమని తాను ఆ నదిలో నివాసం ఏర్పరచుకుని శాప విమోచనాన్ని కలిగిస్తానంటూ పంపించిందట. అలా ఇక్కడ నందిని నది ఏర్పడిందని కథనం. ఇక దేవీ భాగవతం ప్రకారం జగన్మాత శంభుని శంభుల్ని అంతమొందించేటప్పుడు అరుణాసురుడు అనే మరో రాక్షసుడు తప్పించుకుని అగాధంలోకి వెళ్ళిపోయాడట. కొన్నాళ్లకు తపస్సు చేసి తనకు మనుషుల వల్ల కానీ పశు పక్షాదుల వల్ల కానీ దేవతల వల్ల కానీ ఆయుధాలు ఇలా ఏ విధమైన వాటి వలన మరణం లేకుండా వరం ఇమ్మంటూ వేడుకున్నాడట. దానికి బ్రహ్మ గాయత్రి మంత్రం జపిస్తున్నంతకాలం మరణం ఉండదని చెప్పడంతో ఒకవైపు గాయత్రి మంత్రాన్ని జపిస్తూనే అందరినీ ఇబ్బంది పెడుతూ ముల్లోకాలను ఆక్రమించేందుకు సిద్ధమయ్యాడట. అది చూసి దేవతలంతా జగన్మాతను వేడుకోవడంతో అమ్మవారు అరుణాసురుణ్ణి అంతమొందించేందుకు ఇలా దేవి అసురుడి దగ్గరకు వచ్చినప్పుడు అతడు దేవి మాయలో పడి కాసేపు గాయత్రి మంత్రాన్ని జపించడం ఆపేశాడట. అదే అదునుగా అమ్మవారు అక్కడున్న ఒక పెద్ద బండరాయిలోకి వెళ్ళి మాయమైపోయిందట. ఇది చూసినటువంటి రాక్షసుడు ఆ బండరాయిని రెండుగా బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఆ సమయంలో పెద్ద సంఖ్యలో భ్రమరాలు వచ్చి అతడిని చుట్టుముట్టాయని, అమ్మవారు కూడా భ్రమరం రూపంలో వచ్చి అంతమొందించిందని, ఆ తరువాత నందిని నది మధ్యలో స్వయంభూగా కొలువుదీరి ఆ గోవుకు శాప విమోచనాన్ని కలిగించిందని పురాణాలు చెబుతున్నాయి. అసుర సంహారం తర్వాత దేవిని శాంతింపచేసేందుకు కొబ్బరి నీటితో అభిషేకాన్ని చేశారని, ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతుందని అంటారు. గర్భాలయంలో అమ్మవారి శివలింగం ఆకారంలో శంఖ చక్రాలను అభయవరద ముద్రలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ రోజువారీ జరిగే పూజలతో పాటు ఏడాదికోసారి వార్షికోత్సవాలు, సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే మాఘ పౌర్ణిమ, దేవి నవరాత్రులు, కృష్ణాష్టమి, దీపావళి పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ యక్షగానానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఏడాదికోసారి యక్షగాన కళాకారులు అమ్మవారి సమక్షంలో తమ కళను ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే ఈ ఆలయం దక్షిణ కన్నడలోని కటీలు అనే ప్రాంతంలో ఉంది. విమానం ద్వారా రావాలనుకునేవారు మంగళూరు విమానాశ్రమంలో దిగి ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవాలి. రైల్లో వచ్చే భక్తులు ముల్కీ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలోని ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. తెలుసుకున్నారు కదండి, ఎంతో మహిమాన్వితమైన దుర్గా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయ విశేషాలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఆల్ అనే సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. మరిన్ని మంచి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.